హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా మీ జీవితం సెట్ అయిపోయే నోటిఫికేషన్ వచ్చిందండి. ఏమన్నా నోటిఫికేషనా? 100 రూపాయల ఫీజు కట్టి ₹1,00,000 జీతం వచ్చే జాబ్ కొట్టచ్చండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. కేవలం ₹100 మాత్రమే ఫీజు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళకి లేదు ఫీజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆ ₹100 కట్టాల్సిన అవసరం కూడా లేదా. ఇది ఆడవాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. సో ఇంకా మిగతా వాళ్ళు కేవలం ₹100 ఫీజు కడతారు. సెలెక్ట్ అయితే మీకు జీతం నెలకు ₹1,00,000కు పైగా జీతం అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మెరిట్ బట్టి మీకు జాబ్ ఇస్తారు. రాత పరీక్ష కూడా లేదండి. రాత పరీక్ష కూడా లేదు. మెరిట్ బట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు డిఆర్డిఓ నుంచి మనకు ఇప్పుడే అధికారికంగా రావడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్లో లైఫ్ సెట్ అయిపోవాలి, తక్కువ పోటీతో రాత పరీక్ష ఉండకూడదు అంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో తీసుకొస్తున్నాం. సో మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి. అంటే మీరు లైక్ చేయాలని కాదు కానీ మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందామండి. ఆంధ్ర వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు ఇది అధికారిక నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ర్యాక్ డిఆర్డిఓ నుంచి అధికారికంగా 156 ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో సైంటిస్ట్ బి డిఆర్డిఓలో 127 ఉద్యోగాలు, అలాగే ఏడిఏ సెంటర్లో 9 ఉద్యోగాలు, ఇంకా ఎన్కార్డెడ్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఒక 16 వ్యాకెన్సీస్ అనమాట. ఓకే, ఈ ఉద్యోగాలకు మనము లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 21 రోజులు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి 21 రోజుల్లో అప్లై చేయాలి. మనకు 31 మే ఎడిషన్లో విడుదలైందండి. అంటే మనకు ఈ యొక్క ఉద్యోగాలకు లాస్ట్ డేట్ ఎప్పుడు తెలుసా? జూన్ 20వ తారీఖు. జూన్ 20 అండి. మీకు స్టార్టింగ్లో అని చెప్తున్నాను, జూన్ 20 లాస్ట్ డేట్ అనమాట. సో ఆ డేట్ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు శాలరీ గురించి చాలా క్లియర్గా ఇచ్చారండి. మీకు ఇక్కడ చూడొచ్చు, లెవెల్ 10 ప్రకారంగా ద పోస్ట్స్ ఆర్ ఇన్ లెవెల్ 10th 7th సిపిసి ప్రకారంగా బేసిక్ పే ₹56,100 ఉంటుంది. బేసిక్ పే ₹56,100 అండి. సో ఇంకా మనకు టోటల్ ఎమాల్యుమెంట్స్ అంటే హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కలుపుకొని మనకి ఎంత వస్తుంది తెలుసా శాలరీ? చూడండి, ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ రౌండప్ చేశాను. ₹1,00,000 పర్ మంత్ అండి. ₹1,00,000 జీతం అనమాట. చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి అయితే వస్తుంది. ఇంత మంచి శాలరీ. ఇక మీకు విషయం తెలుసా? ఎటువంటి రాత పరీక్ష ఏముండదు. మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెరిట్ వస్తే జాబ్ మీదే అండి. సో మనకు ఫీజు గురించి చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్, ఎందుకంటే ఆడవాళ్ళకు ఫీజు లేదు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ చూడండి, టు పే నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఎంతంట? ₹100 ఫీజు. ₹100, కేవలం ₹100 ఫీజుతో మనం ఇంత మంచి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే ఏ కేటగిరీ అయినా పర్వాలేదు. చూడండి, దెర్ ఈస్ నో అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ దివ్యాంజన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్. సో ఆడవాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా ఆ ₹100 ఫీజు కూడా లేదండి. ఓన్లీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో ఉన్న మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, అది కూడా ₹100 మాత్రమే ఫీజు ఉందన్నమాట. ఓకే, సో ఇక మనకు ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడే ఇచ్చారు చూడండి. మీకు అన్ని ఫస్ట్, ఎందుకంటే ముఖ్యమైన పాయింట్ అని చెప్తున్నాను. సో దాని ఆధారంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ డిసిప్లిన్ వైజ్, కేటగిరీ వైజ్, మెరిట్ ఆఫ్ అగ్రిగేట్ ఆఫ్ 80%. అంటే 100 మార్కులు అనుకోండి. 100 మార్కుల్లో 80 మార్కులు మీకు మెరిట్ బట్టి ఇస్తారు. ఓకేనా? సో మెరిట్ బట్టి ఇస్తారు. ఇంకా మిగతా 20 మార్కులు అనేది చూడండి, 20% వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో పర్సనల్ ఇంటర్వ్యూని ఒక 20 మార్కులు అయితే కేటాయిస్తారు. అంటే 100 మార్కుల్లో మీకు 80 మార్కులు మెరిట్ బట్టి ఇస్తారు. మీకు మెరిట్ ఉందనుకోండి, సో మీకు జాబ్ పక్కా అనుకోండి. ఇంకా 20 మార్కుల్లో మీరు కనీసం ఒక 15 మార్కులు ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే
చాలండి, లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకే, సో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ యొక్క జాబ్ గురించి, ఏంటి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు వివిధ కేటగిరీల్లో వివిధ డిసిప్లైన్స్లో మనకు సైంటిస్ట్ బి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా వినండి. సో 2 రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిఆర్డిఓలో 16 ఉద్యోగాలు, మొత్తం టోటల్ 35 ఉద్యోగాలు ఉన్నాయి. ఏడిఏ సెంటర్లో 3 ఉన్నాయి, డబ్ల్యూఈఎస్ఈఈ సెంటర్లో 2 ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీనికి కావాల్సిన అర్హత ఏంటి? అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అంటే బీఈ బీటెక్ చేసింటారు కదా, సో వాళ్ళు దీనికి అర్హులండి. అయితే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో, పేపర్ కోడ్ ఈసీ. సో దీంట్లో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. ఇక్కడ ఏ డిసిప్లైన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు చాలా క్లియర్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ డిసిప్లైన్లో ఏ డిసిప్లైన్లో మీరు బీఈ బీటెక్ పాస్ అయినా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు ఒక్క పాయింట్ గమనించండి, టేబుల్ 1 అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టార్టింగ్ చిన్న అక్షరాలతో, ద డిసిప్లైన్ వైజ్ కేటగిరీ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఆర్ గివెన్ బిలో. ద రిక్రూట్మెంట్ ఇన్ ద డిసిప్లైన్స్ విల్ బి బేస్డ్ ఆన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ 2023, 24, 25 అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే మీకు మెరిట్ బట్టి ఇస్తారని చెప్పారు కదా జాబ్లు, ఆ మెరిట్ దేంట్లో ఉండాలంటే గేట్ అనేది గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది కదా. సో ఆ యొక్క గేట్ స్కోర్ మీ దగ్గర ఉండాలి. అది ఎప్పటిది ఉండాలి? 2023, 24, 25 ఈ 3 సంవత్సరాల గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో అదే మీకు కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఇచ్చిన డిసిప్లైన్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు. తర్వాత మనకు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ డిఆర్డిఓలో 33, ఏడిఏలో 1 అయితే ఉంది. దీనికి చూడండి, మీకు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బీఈ బీటెక్ పాస్ అయ్యి ఉండాలి, ఆ యొక్క విభాగంలోని గేట్ స్కోర్ ఉండాలి. దానికి సంబంధించిన డిసిప్లిన్స్ ఇక్కడ ఇచ్చారు, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ డిఆర్డిఓలో మనకు 29, ఏడిఏలో 3, సిఎంఈ సెంటర్లో 1, డబ్ల్యూఎస్సిసిలో 1. సో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ పాస్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు గేట్ స్కోర్ ఉండాలి. ఇక్కడ ఏ డిసిప్లైన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చో చాలా క్లియర్గా ఇచ్చారు. సో నోటిఫికేషన్లో చూసుకోండి, ఒకసారి లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినవి చూసుకుంటే 6 ఉద్యోగాలు ఉన్నాయి డిఆర్డిఓలో, సిఎంఈలో 1 అయితే ఉంది. మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన గేట్ స్కోర్ ఉండాలి. ఇక మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో కూడా ఉన్నాయి మనకు పోస్టులు, ఆ యొక్క విభాగంలోనే గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఫిజిక్స్, సో మీకు ఫిజిక్స్కి సంబంధించిన గేట్ స్కోర్ ఉండాలంటే డిగ్రీ సైన్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు, ఫిజిక్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కెమిస్ట్రీలో ఉన్నాయి పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, మ్యాథమెటిక్స్ కూడా ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాయి, బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి, ఇంకా ఎంటమాలజీలో ఉన్నాయి, బయోస్టాటిస్టిక్స్లో ఉన్నాయి, క్లినికల్ సైకాలజీలో ఉన్నాయి, సైకాలజీలో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు మొత్తం 156 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో వయసు ఎంత ఉండాలి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, 35 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టచ్చు. ఓబీసీ వాళ్ళకు 38 ఏళ్ళ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఫీజు గురించి చెప్పేశాను, మీకు ఎలా సెలెక్షన్ చేస్తారో కూడా చెప్పేశానండి నేను. ఓకే, సో మీకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా వాళ్ళు ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎందుకంటే డిఆర్డిఓ సంబంధించింది కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. కాకపోతే మీరు గమనించుకోవాల్సింది వయసు, అర్హతలు, గేట్ స్కోర్ 2023, 24, 25 మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేటు జూన్ 20వ తారీఖు అనమాట. ఓకే, కింద లింక్స్ అయితే ఉన్నాయి, అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. సో వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.